హాయ్ అండి. వెల్కమ్ టు యషిరాస్ క్యూజిన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా కీమా రెసిపీ అండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్లోనికి, రోటీస్, అలాగే చపాతీ, పుల్కాలోనికి చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, అలాగే చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక పలావ్ పువ్వును కూడా వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. అలాగే చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, 1 కప్పు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 2 సరిపోతాయండి. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రంగు మారితే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కేజీ కీమాని నీట్గా శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కీమాలో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు టమాటా ముక్కలండి, పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. ఇలాగా సన్నగా స్లైసెస్లా కట్ చేసి వేసుకొని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలన్నీ కూడా మనకి చక్కగా కుక్ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేను ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. మనం వేసిన ఆయిల్ అనేది కాస్త పైకి తేలేంత వరకు, ఆ కీమాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది కాస్త పైకి తేలింది, వాటర్ కూడా మొత్తం పోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా పోయే వరకు, ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. మనకి కర్రీ కూడా దగ్గరగా అయ్యిందండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇలా పచ్చిమిర్చిని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కాస్త వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి.
ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకోకుండా వదిలేయాలండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కానీ చపాతీ, పుల్కా, రోటీస్లోనికి చాలా బాగుంటుందండి. ఇలాగ మీరు చేశారంటే ఇంట్లో ప్రతిసారి ఇలాగే చేయమంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.